ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా జనవరి మాసము 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి వార రాశి ఫలాలని తెలియజేయబోతున్నానండి. ఈ వార ప్రారంభంలో గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించగలిగితే వృషభములో రాహు సంచారాన్ని కొనసాగిస్తుండగా వృశ్చికములో కేతువు కుజుడు, అలాగే ధనుస్సులో సూర్యుడు శుక్రుడు, మకరములో బుధుడు శని, కుంభములో గురువు సంచరిస్తున్నారండి. అదే సమయంలో ఈ వారంలో చంద్రుని యొక్క సంచారము మీనరాశిలోను మేషరాశిలోను వృషభం మిథున రాశుల్లో కూడాను సంచారాన్ని కొనసాగించబోతున్నారు. అయితే ఈ సందర్భంలో ఏ రాశుల వారికి చంద్రాష్టము రాబోతుందని చూసినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి చంద్రాష్టము సంభవించబోతుందండి. ఈ వారంలో ఏదేని గ్రహం ఏదైనా కానీ గోచారం చెందబోతుందంటే 14వ తారీఖున సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి గోచారాన్ని కొనసాగించబోతున్నారండి. ఈ వారంలో ఆయా రాశుల వారికి ఏ దైవాన్ని ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్న అంశాలు కూడా తెలియజేయబోతున్నామండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మేష రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వృశ్చిక రాశిలో కేతువుతో కలిసి సంచారం చేయడము, అది కూడాను అష్టమ స్థానం అవడం జరిగింది. కాబట్టి జన్మరాశ్యాధిపతి అష్టమ స్థానంలో సంచరించడము అంత మంచి ఫలితాలు ఇవ్వకపోగా, కాకపోతే ఇక్కడ అది షట్క్షేత్రమైంది కుజునికి. కేతు అందులో సంచారాన్ని కొనసాగిస్తూ ఉండడం వల్ల ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశము, చిన్న చిన్న గాయాలు తగిలించడానికి అవకాశం ఉంటుంది. కానీ కోపాన్ని తగ్గించుకుని, ఆవేశాన్ని తగ్గించుకుని సరైన సమయంలో సమన్వయంగా మీరు వ్యవహరించగలిగితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో రాహువు 2వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మీ కుటుంబంలో చాలా ఉల్లాసమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులందరూ కూడాను ఒక చోటగా కలిసి మెలిసి వారి యొక్క భావాల్ని, అభిప్రాయాల్ని పంచుకోవడం కూడా జరుగుతుంది అనడంలో సందేహమే లేదు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అత్యాశకు వెళ్ళడం వల్ల జూదము ఇలాంటి వాటిలో, కోడి పందెములు ఇలాంటి వాటిలో డబ్బులు ఖర్చు పెట్టడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు జూదానికి అధిపతి. ఇప్పుడు పండగ వాతావరణం వస్తుంది. సంక్రాంతి అంటేనే కోడి పందెములు కానీ లేకపోతే ఇతర వ్యాసంగాలలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి మేషలగ్నానికి చెందిన వారు కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆహార నియమాలను కూడా పాటిస్తూ ముందుకెళ్తే మంచిదని మాత్రం నేను సూచన ప్రమాణంగా తెలియజేయగలను. ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు పంచమాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచారం చేయడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే బిడ్డలు ఎక్కడికైనా కానీ దూర ప్రయాణాలు చేసే సమయంలో మాత్రం వాళ్ళకి తగిన జాగ్రత్తలు చేసి పంపించాలి. అదేవిధంగా సప్తమాధిపతి కూడాను భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి భాగస్వామి వ్యాపారాలు చేసే చోట కూడాను కొన్ని ఒడిదిడుకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడాను సామరస్యం ఈ సందర్భంలో అవసరమవుతుందని కూడా చెప్పగలను. అయితే 14వ తారీఖున సూర్యుడు మీ రాశికి పంచమాధిపతి దశమ కేంద్ర స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే దశమ కేంద్ర స్థానంలోకి వెళ్తారో అక్కడ ఆల్రెడీ బుధుడు శని ఉండడం అనేది సంభవించింది. కాబట్టి ఇంకొంచెం మెరుగవుతుంది వ్యాపారము అని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడాను చక్కటి
ఉపకార వేతనాలు అంటారు దీన్ని. అంటే వారికి కావాల్సినటువంటి వేతనాలు పెరగడం అనేది జరుగుతుంది. ప్రోత్సాహకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లాభస్థానంలో భాగ్యాధిపతి సంచరించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు. అలాగే సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు రావడానికి, వివేకంతో మీరు ప్రతి ఒక్క పనిని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఉల్లాసంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ 9వ తారీఖును మాత్రం మీకు కొద్దిగా ఖర్చు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 10, 11వ తారీఖుల్లో మీ కుటుంబ సభ్యులతో కలిసి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడము, ఉల్లాసంగా ఆహ్లాదంగా గడపడం కూడా జరుగుతుంది. అయితే వేగాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే 9వ తేదీ మాత్రం మీరు వ్యయాన్ని పెట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. 12, 13, 14వ తారీఖుల్లో మీ కుటుంబముతో మీరు కలిసిమెలిసి ఉండగా మీకంటూ వచ్చే మాటలు కొద్దిగా దురుస్తనంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఇతరుల్ని కూడా బాధించే విధంగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఈ 3 రోజులు ముఖ్యంగా 12, 13, 14వ తారీఖులు. 15వ తారీఖు మాత్రము చాలా అద్భుతంగా ఉంది. మీరు ఏ ప్రయత్నంలో అడుగు పెట్టినా కానీ అది సక్సెస్ అయ్యే ఇంటికి తిరిగి వస్తుంది. డబ్బు రూపంలో మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది. మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రము ముఖ్యంగా గోర్లు సంబంధమైనటువంటి కొన్ని అనారోగ్య సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ గోర్లని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అధికంగా పెంచే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అప్పటికప్పుడే ట్రిమ్ చేసుకుంటూ రండి. అదే మీకు ప్రమాదాన్ని ఇవ్వబోతుంది. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారంలో చూసినట్లయితే విశేషించి మీకు 10, 11వ తారీఖులను 15వ తారీఖులు అనుకూలంగా ఉంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అన్ని విధాలుగా అనుకూలము. తండ్రి యొక్క అనుగ్రహము, అనుకూలత, వారి సహాయ సహకారాలు, ఉన్నత ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే విధానంలో మీకు అన్ని కూడా మంచి సలహాలు బయట నుంచి అందడం కూడా జరుగుతుంది. ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే అవి తొలగించుకోవడానికి ముందుకెళ్లాలంటే ఈ వారంలో విష్ణుదేవుని అధికంగా ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు వస్తాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు మీ రాశికి 6వ స్థానానికి కూడా అధిపతి అయ్యి 8వ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. 6వ అధిపతి 8లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తుందని సాంప్రదాయ జ్యోతిష్యులు చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ సూర్యుడు కూడాను 13వ తారీఖు వరకు ఉండడం అనేది జరిగింది. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో మీ భాగస్వామి రాబడి అడ్డదారిలో ఖర్చు అవ్వడానికి అవకాశం కనబడుతుంది. అది మీరు గమనిస్తూ వారి యొక్క లెక్కల్ని, వారి యొక్క బడ్జెట్ని అప్పటికప్పుడే అంచనా వేస్తూ ఉంటే కూడా మంచిది. అయితే సమసప్తమ స్థానంలో కేతు సంచారం అనేది పెద్దగా అంతగా యోగించదు. చిన్న చిన్న గొడవలు భార్యాభర్తల మధ్య కావచ్చు, భాగస్వామి వ్యాపారంలో వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా పొదుపు చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే డబ్బుల్ని దాన్ని కూడాను మిగిల్చుకోలేని పరిస్థితి వస్తుంది. మీకున్నటువంటి సహచరులు, మిత్రుల ద్వారా అనవసరమైనటువంటి లిటిగేషన్లో ఇరుక్కోవడానికి కూడా అవకాశం కనబడుతుంది. కానీ ధైర్యం మాత్రం వీడకుండా మీరు ముందుకెళ్ళాలి. ఇక్కడ 14వ తారీఖున సూర్యుడు 8వ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి సంచారం చేయడం అనేది జరిగినప్పుడు మీకు ప్రభుత్వం ద్వారా మంచిగా అనుకూలత, రాజకీయ పరంగా పలుకుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ భాగ్యస్థానంలో బుధుడు మరియు శని సంచారాన్ని కొనసాగిస్తున్నారు. పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం అంటే ఏమిటి? మూల త్రికోణాలన్నీ కూడా అంటే ఇక్కడ 5, 9 స్థానాలు మూల త్రికోణాలు అంటారు. కాబట్టి 1, 5, 9ని 5వ అధిపతి 9లో బుధుడు సంచారం చేయడం కూడాను మీకు అన్ని అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఉంటాయి. నూతనంగా ప్రారంభించడానికి ఇది మంచి తరుణం. ఈ పండగ పోయిన తర్వాత ఈ యొక్క పండగ మాసంలో 18వ తారీఖు తరుక మంచి ఆలోచనలు మీకు వస్తాయి. దాన్ని ఆచరించుకోవచ్చు కూడాను. శని భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఏదైతే వ్యాపార నిమిత్తము డబ్బులు చేర్చి పెట్టారో ఆ డబ్బులు వేరే వాటి కోసం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడం ఉంటుంది.
అయినా భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా మీకు కలిసి వచ్చే రోజులుగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. 10వ స్థానంలో బృహస్పతి సంచారం మీకు మంచి పదవుల్ని, అలాగే మతాధిపతులకి ప్రవచనాలు చెప్పేవారికి కానీ, బ్యాంక్ సెక్టర్లో పనిచేసేవారు కానీ, లేక ప్రొఫెసర్స్గా లెక్చరర్స్గా ఉన్నటువంటి వారికి కూడాను ఉల్లాసభరితమైన జీవితం అనేది ఈ వారంలో కనబడుతూ ఉంది. మొత్తం మీద ఈ వారంలో చంద్రుని యొక్క సంచారం చూసినట్లయితే చాలా లాభవంతంగా 9వ తారీఖున గడవడం జరుగుతుంది. అందరి యొక్క ఫ్రెండ్స్కి మీరు గ్రీటింగ్ చెప్పడం కావచ్చు, లేకపోతే వాళ్ళని మీరు మర్చిపోయినటువంటి ఎప్పుడో చిన్నప్పుడు ఉన్నటువంటి స్నేహితులతో మీరు పలకరింపులు చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే 10, 11వ తారీఖులు మాత్రము మీ కుటుంబానికి చిన్న చిన్న వైద్య ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. 12, 13, 14వ తారీఖులు మాత్రము మీకు ఉత్సాహభరితమైనటువంటి జీవితము, మీ ఇంట్లోనే పండగ వాతావరణం కనబడము, కొత్త బట్టలు కొనడానికి, లేకపోతే ఇతర విషయాల్లో బంధుమిత్రులతో కలిసిమెలిసి జీవించడానికి, వాళ్ళతో ఒక మింగిల్మెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే 15వ తారీఖు మాత్రము కుటుంబానికి అధిక ఖర్చులు పెట్టాలి. ధనమేమో వస్తుంది, కానీ మీ దగ్గర ఉన్న ధనాన్ని నాకు ఎంతుంది అంతుందని మాత్రం బయటకు చెప్పుకోకుండా ఉన్నదాంతోనే సర్దిద్దుకొని ముందుకెళ్తే మంచిది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి 13వ తారీఖు వరకు మాత్రమే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కావచ్చు, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కావచ్చు, స్త్రీ పరంగా చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బాగుంటుంది. అలాగే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషంగా 9వ తారీఖున, అలాగే 12, 13, 14వ తారీఖులు మాత్రం చాలా ఉత్తమమైన ఫలితాలు రాబోతాయి. ఆర్థిక ఎదుగుదల, ఉల్లాసభరితమైన జీవితము, మనసు ప్రశాంతంగా ఉండడము, కుటుంబ సభ్యులు మనకు తోడున్నారు, మనకు హెల్ప్ చేస్తారు, మనకు సపోర్ట్ ఉన్నారు అన్నటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగా మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో భాగస్వామి వ్యాపారాలు చేసే చోట మాత్రమే కొన్ని ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ దాన్ని కొద్ది డెవలప్ చేయడానికి చూస్తారు ఆ వ్యాపార సంస్థని. దానివల్ల కొద్ది ఖర్చు అవుతుంది, కానీ ఇసుగెత్తుకోకుండా కానీ మీరు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మీరు చేయవలసింది ఏంటంటే, దేవతలలో ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని లేదా శివుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మిథున రాశికి చెందినటువంటి వారికి మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానానికి కూడా అధిపతి అయ్యి ఇప్పుడు 8వ స్థానంలో శనితో కలిసి సంచారాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవాలి. గృహ నిర్మాణ సంబంధమైనటువంటి విషయాలు కొన్ని ఆగిపోయినాయి. వాటిని పండగ తర్వాత మీరు మంచి తిథి నక్షత్రం చూసి ప్రారంభిస్తే మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ రాహువు మీకు ద్వాదశ స్థానంలో ఉండడం, అంటే 12వ స్థానంలో ఉండడం మాత్రం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ అతిగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, తాహతకు మించినటువంటి వ్యవహారాలలో చిగులుకోవడము, అలాగే రెండవ వివాహానికి దారితీసే కొన్ని సంఘటనలు మీ కుటుంబంలో జరగడం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇది మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా సంభవించే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆరోగ్య రీత్యా బాగా అనుకూలంగా ఉండడానికి కేతువు 6వ స్థానంలో సంచారం మంచిగా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న రోగాలతో బాధపడేవారు కానీ, కరోనా వంటి ఇబ్బందికరమైన వ్యాధులతో బాధపడే వారికి కూడా కొద్దిగా ఉపశమనం ఉంటుంది. శరీరంలో ఉత్సాహం అనేది కలగడానికి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడాను ఇప్పుడు 6వ స్థానంలో సంచారాన్ని కొనసాగించడం వల్ల ఆరోగ్య రీత్యా కొద్దిగా లాభదాయకంగానే ఫలితాలు కనబడతాయని చెప్పొచ్చు. సమసప్తమ స్థానంలో శుక్రుడు అలాగే సూర్యుడు సంచారము జరుగుతూ ఉంది. 13వ తారీఖు వరకు మీ కుటుంబంలో భర్త వల్ల భార్యకు, భార్య వల్ల భర్తకు కొద్దిగా వేడి నీళ్ళలో చల్లనీళ్ళు పోస్తే ఎలాగైతే ఉంటుందో, అంటే ఒకరు చెప్తే ఇంకొకరు తగ్గడం, ఒకరు పెరగడం, అంటే ఒకరికొకరు కండిషన్తో కూడిన జీవితాన్ని పొందుతూ ఉంటారు. కానీ సక్సెస్ఫుల్ గా వారి యొక్క పడక జీవితం మాత్రం ఉంటుంది. ఇక్కడ 14వ తారీఖున ఇక్కడ సూర్యుడు ఏం చేస్తారంటే 8వ స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ బుధుడు శనితో ఉంటారు కలుసుకొని, అప్పుడు మాత్రం మీరు ఆహార నియమాలు పాటించడం కానీ,
ఇక పుణ్యక్షేత్రాలు వాటికి వెళ్ళేవారు కానీ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అలాగే కొంతమంది బానిస జీవితాన్ని పొందుతుంటారు, ఒక చోట పని చేస్తుంటారు. వాళ్ళు అతిగా యజమానితో మాట్లాడకుండా ఉంటేనే మంచిది ఈ సందర్భంలో. అలాగే చూసినట్లయితే భాగ్యస్థానంలో ఇప్పుడు సమసప్తమాధిపతి అయినటువంటి గురు సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి. సొంతంలో వివాహం చేసుకున్నటువంటి వారి కుటుంబాల్లో మొత్తం మీద ఇతర కుటుంబాల్లో కంటే కూడా సంతోషకరమైనటువంటి జీవితం అనేది కనబడుతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. 9వ తారీఖున సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని చంద్రగ్రహము 10వ స్థానంలో సంచారం వలన ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 10, 11వ తారీఖుల్లో కూడాను లాభవంతమైన జీవితం అనేది కనబడుతూ ఉంది. మీకు ఆరోగ్యం బాగా కుదుట పెడుతుంది, ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఒక శుభవార్త కూడాను వినబడే అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ 12, 13, 14వ తారీఖులో మాత్రం కొద్దిగా వ్యయంతో కూడినటువంటి వ్యవహారం నడుస్తుంది. అయినా కొన్ని విషయాల్లో మీరు ఖర్చు పెట్టడానికి ముందుకెళ్ళడానికి కూడాను ఇష్టపడతారనడంలో సందేహమే లేదు. 15వ తారీఖున మాత్రము అందరూ కూడాను ఒకచోట కలవడము, గెట్ టుగెదర్ అంటారు చూడండి. అలాగా పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, పాత స్నేహితులు, కొత్త స్నేహితులు, బంధుమిత్రులతో జీవనాన్ని కొనసాగించడం అనేది కనబడుతుంది అనడంలో సందేహమే లేదు. అలాగే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా ఆహ్లాదంగా ఆరోగ్యంగా గడవబోతుంది. కాకపోతే వారి మేనమామ కుటుంబంతో మాత్రం గొడవలు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంది. స్త్రీలు చాలా అందంగా అలంకారప్రాయంగా కనబడటము, అందరిని మురిపించడం కూడా చేయబోతున్నారు. అంత అనుకూలంగా వాళ్ళు పిండి వంటలు కూడా తయారు చేసి అందరి మెప్పును కూడా పొందబోయే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చిన్న చిన్న బాధలు ఏర్పడినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి, అంతేగాని ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకోండి. ఈ వారంలో రుద్రుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కర్కాటక రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుని యొక్క సంచారాన్ని గురించి మనం చూసినట్లయితే 9వ తారీఖున భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా కొన్ని వైద్య సంబంధమైనటువంటి భయ ఆందోళనలు వీరిని వెంటాడే అవకాశం కనబడుతోంది. తండ్రికి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. దూర ప్రయాణాలని ఒక విధంగా జాప్యం చేసుకుంటేనే మంచిది, పోస్ట్ పోన్ చేసుకుంటేనే కూడా మంచిది. 10, 11వ తారీఖుల్లో మాత్రము వృత్తి వ్యాపారాల్లో ధైర్యంగా వీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా వారి యొక్క సంతానాన్ని కూడా భాగస్వాములుగా చేసి ఆ వ్యాపారాన్ని ఇంకా ఉన్నతంగా నడిపించడానికి కూడా అవకాశాలు కనబడతా ఉన్నాయి. 12, 13, 14వ తారీఖుల్లో లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతోషము, ఒక ఇల్లు కొనాలి, లేకపోతే వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత అయినా కానీ ఇల్లుని నిర్మాణం చేయాలన్న ఆలోచనల్ని బలం చేయడానికి కూడా అవకాశం కనబడుతోంది. ఈ 3 రోజుల ఆలోచనలు ఆ విధంగా ఉండబోతున్నాయి. అలాగే 15వ తారీఖును చూసినట్లయితే కుటుంబంలో మీ గురించి చెడ్డగా ప్రచారం చేసేవారు ఎక్కువ అవడం జరుగుతుంది. అంటే మీరు అన్ని చేస్తుంటారు కానీ ఏదో ఒక దాన్ని చేయకుండా ఆపేస్తుంటారు. నాకు అది చేయలేదే అనేటువంటి ఒక బాధ అది ఇంకొకరికి చెప్పే విధంగా మీ గురించి చెడ్డగా ప్రాపగాండ అయ్యే విధంగా కూడా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. 15వ తేదీ అవకాశాన్ని ఇవ్వకుండా మీరు చూసుకోవాలి. అయితే ఈ వారంలో చూసినట్లయితే ధనాధిపతి అయినటువంటి సూర్యుడు, అంటే ధనస్థానానికి అధిపతి అయినటువంటి సూర్యుడు షష్ఠమ స్థానంలో శుక్రునితో కలిసి సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీల పురుషుల చేత, పురుషుల స్త్రీల చేత అవమానాలు పొందడం కానీ, లేదా పనిచేసే చోటే ఇలాంటి ఇబ్బందులు రావడం, జాబ్ దగ్గర మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీకు పై అధికారి ఒకవేళ స్త్రీగా ఉంటే ఆమె నుంచి మంచి అప్లాజ్ రాకుండా పోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే 14వ తారీఖున సూర్యుడు షష్ఠమ స్థానం నుండి సమసప్తమ స్థానంలోకి సంచారాన్ని కొనసాగిస్తారు.
అక్కడ చూసినట్లయితే తృతీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఉన్నారు, అక్కడ శని కూడా ఉన్నారు. కాబట్టి మొత్తం మీద మీకు ఇరుగు పొరుగు వారి నుంచి కానీ లేదా మీ యొక్క దాయాదుల నుంచి కానీ థిక్ ఫ్రెండ్ నుంచి కానీ సహాయ సహకారాలు అందడము, పెళ్లి కానటువంటి వారికి కూడాను పెళ్లి సంబంధాలు వీరి ద్వారా రావడం కూడా జరిగే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీ భాగస్వామిని తక్కువ అంచనా వేయకుండా మీరు ఉండాలి. మీరు భార్యని కానీ లేదా భర్తని కానీ వారి యొక్క విలువల్ని వాళ్ళకి ఇస్తూ కానీ మీరు కానీ ముందుకెళ్తే ఈ వారం కూడా మీకు అన్ని కూడా సజావుగా గడిచిపోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అష్టమ స్థానంలో బృహస్పతి సంచారము పెద్దగా మనకి యోగవంతమైన ఫలితాలు ఎవరు. కాకపోతే ఇక్కడ ఎవరికి పాజిటివ్గా ఉంటుందంటే, పండితులకి గురి చెప్తుంటారు జాతకంలో. అంటే ఒక అమ్మవారిని ఆవాహం చేసుకొని కానీ ఇలా చెప్పే వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. అయితే కొద్ది బానిసత్వ జీవితాన్ని పొందవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది. డబ్బులు చేతిలో నిలబడకలేకపోవడం వల్ల ఏ పనిని చేసి సంపాదించాలన్నటువంటి ఒక నీచ ప్రవృత్తి అనేది మీలో కనబడడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరము ఎంతైనా ఉంది. అదే సమయంలో ఈ కర్కాటక రాశికి 11వ స్థానంలో రాహు సంచారము ఒక విధంగా పాజిటివ్ని ఇవ్వడం అనేది ఉంటుంది. మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రము లాభాల వైపు వృత్తి వ్యాపారాలలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు సంతానం అనేది చిన్న చిన్న వాటిలో ఇరుక్కోవడము, బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా ఇబ్బందుల్లో వాళ్ళు తలదూరుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ప్రేమ సంబంధమైన వ్యవహారాలు ఉంటే మాత్రం అది కోర్టు వరకు లేదా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే అవకాశాలు కూడా మెండుగా ఈ వారం కనబడుతుంది. తీవ్రంగా ఆ పరిస్థితి కనబడుతుంది. అయితే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి భాగస్వామి వ్యాపారంలో కలిసి రాబోతుంది. కష్టపడి పనిచేయండి. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి అధిక లాభాలు బాట పట్టబోతున్నారు. షేర్ మార్కెటింగ్ కానీ స్పెక్యులేషన్ సంబంధమైన వ్యవహారంలో ఎవరైనా ఉంటే వారికి కొద్దిగా కలిసి వచ్చే కాలంగా కూడా ఉంది. కానీ నేను దాన్ని మాత్రం ఎక్కువగా ప్రోత్సహించను. ఎందుకంటే అది అదృష్టాన్ని బట్టి ఒక జాక్ పాట్ లాగా తగులుతుంది. అది మన నిర్ణయం కాదు, భగవంతుని యొక్క నిర్ణయము. శాస్త్రం కూడా ఏమి దాని గురించి ప్రత్యేకంగా ఏ గ్రంథాల్లో చెప్పలేదు. కానీ కొంతమంది చెప్తున్నారు, అది వాళ్ళ ఇజ్జత్తుకు వదిలేస్తాము. అదే సమయంలో ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి కనిష్ట సోదరి మనులకు వివాహ విషయంలో ఏదైనా కానీ లోటుపాట్లు కానీ ఉంటే వాటన్నిటినీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి సోదరులు కానీ చేయగలిగితే మీకు మంచి రోజులు రాబోయే కాలంలో ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. ఈ వారంలో అధిక పక్షంలో దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పుడు మీ రాశికి 5వ స్థానంలో సంచారం చేయడము, ఆ తర్వాత 6వ స్థానంలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ వారంలోనే జరుగుతుంది. అయితే 5వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అది లగ్నానికైనా కావచ్చు లేదా రాశికైనా కావచ్చు, మీకు పుత్ర దోషాన్ని ఇవ్వడం జరుగుతుంది. బిడ్డలు మీకు వ్యతిరేకం అవడము, ముఖ్యంగా స్త్రీ సంతానము మీకు అనుకూలంగా లేకపోవడము, వారికి ఎన్ని మంచి మాటలు చెప్పినా గానీ మీ మాట వినకపోవడం అనేది జరిగేదానికి అవకాశం కూడా కనబడతా ఉంది. కనిష్ట సోదరి ఎవరైతే ఉంటుందో అమ్మాయి విషయంలో కూడాను మీరు ఎన్ని విధాలుగా ఆమె సహాయం చేస్తున్నా గానీ మీ విషయాన్ని చిన్న తప్పును కూడా బయటపెట్టి మీ పరువు తీసే విధంగా కూడా ప్రవర్తిస్తుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా 14వ తారీఖున సూర్యుడు 6వ స్థానంలోకి వెళ్ళడము, అక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఉండడం జరిగింది. కాబట్టి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. జాబ్ పరంగా ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ అంటారు దాన్ని, అలాంటి వాటిలో ఉన్నటువంటి వారికి చక్కటి ఫలితాలు, మీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పైపెచ్చి ఇక్కడ శని కూడాను 6వ స్థానంలో ఉండడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ 3 పాపగ్రహాలు లెక్క, సూర్యుడు, బుధుడు, అలాగే శని. అంటే బుధుడు కూడా పాపగ్రహంగా మారిపోవడం జరుగుతుంది. పాపలతో చేరినప్పుడు పాపగ్రహంగా మారుతాడు. కాబట్టి డొయల్ నేచర్ ఉంటుంది బుధునికి. అందువల్ల
6వ స్థానంలో ఎన్ని పాపగ్రహాలు ఉంటే అంత మంచి రాజయోగాన్ని ఇవ్వడం అనేది ఆ గోచార సమయంలో గాని లేదా జననకాల జాతకంలో గాని పడిన గ్రహాలను బట్టి మనం చెప్పుకుంటాం. కాబట్టి మీకు ఈ వారంలో ధనానికి కొదువు ఉండదని మాత్రం చెప్పొచ్చు. సమసప్తమ స్థానంలో బృహస్పతి సంచారము చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే వివాహం అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, వారి జాతకంలో ఒకవేళ మీకు ఇప్పుడు సింహ లగ్నం సింహరాశి అయితే వారి యొక్క భార్య గాని లేదా భర్త గాని మీకు సహకరించే విధంగా మీరు వాళ్ళని మలుచుకుంటూ వెళ్ళాలి, కానీ ఫ్రీగా వదిలేయడము అలాంటి పనులు మాత్రం చేయకండి. ఇండివిజువల్ గా వారికి పెత్తనాన్ని అప్పగించడం అనేది చేయకండి. ఉదాహరణకి మీరు డ్యూటీలో ఉంటారు, మీ యొక్క సతీమణి కానీ లేదా మీ యొక్క పిల్లల్లో ఆడపిల్లకాయలు కానీ ఎక్కడైనా ఉంటారు, వేరే వాళ్ళకి ఒప్పచెప్పి వాళ్ళని డ్రాప్ చేసేసేయండి, వాళ్ళని తీసుకెళ్లి స్కూటర్లో పికప్ చేసుకోండి అనే మాటలు చెప్పడం అనేది చేయకండి. దానివల్ల కొన్ని విపరీతాలు జరిగే అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉండదు అలాగా. ఇది గమనార్హము. అయితే ఇక్కడ 9వ తారీఖున మీకు చంద్రాష్టమం రాబోతుంది. ఈ సందర్భంలో అధికంగా మీరు హీట్ సంబంధమైనటువంటి వస్తువులు తినకుండా ఉండడము, అలాగే హార్ట్ సంబంధమైన బీట్స్ చెక్ చేసుకోవడము, లేదా ఆవేశం ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువగా అరవడం ఇలాంటివి చేయకండి దయచేసి. అదే సమయంలో మీకు 10, 11వ తారీఖులో కూడాను కొద్దిగా కోపం అనేది ఉంటుంది. కొన్ని సంఘటనలు మర్చిపోలేనటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ అవే గుర్తుకు రావడం వల్ల కొద్దిగా కోపం ఎక్కువ అవడం కూడా జరగబోతుంది. ఇందులో జాగ్రత్త పడండి. అదే విధంగా 12, 13, 14వ తారీఖుల్లోనైతే మాత్రం మీకు సౌఖ్యవంతమైన జీవితము, వ్యాపారంలో మంచి ఎదుగుదల, మిమ్మల్ని అందరూ ఒక విధంగా ఫాలో అయ్యే విధంగా ఉండడం జరుగుతుంది. 15వ తారీఖులో మంచి లాభాలు వస్తాయి. అలాగే మీకు ఇల్లు, వాహనము ఇలాంటి కొనాలన్న ఆలోచనలు, మీ ఆశలని నెరవేర్చడము అనేది ఆ యొక్క గ్రహస్థితుల వల్ల సంభవించబోతుంది. మీకు ఏదైనా కానీ ఒక కామం సంబంధమైనటువంటి కోరికలు ఉండి మీరు దాన్ని అనుభవించకుండా ఉండగలిగితే ఆ రీతిలో కూడాను ఆ అవకాశాలు లభిస్తాయి. కానీ భ్రష్టు పట్టుకోకుండా మీరు వ్యవహరిస్తే మంచిదని కూడా చెప్పగలను. ఈ సందర్భంలో మఖా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఉన్న తల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెకు ఎక్కువ కోపం రానియకుండా చూసుకోవాలి. అలాగే పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారు వారి సంతానంలో ముఖ్యంగా స్త్రీలకి ఇక్కడ ఒకవేళ వారు కన్సీవ్ అయి ఉంటే ఆ కన్సీవ్ అయినటువంటి బేబీ కడుపులో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా వారికి చెప్పాలి. అలా చేస్తేనే శిశువు సంరక్షించబడడం అనేది జరుగుతుంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సంతానము చెప్పే మాటలు మీకు బాధను కలిగించే విధంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అది ముందుగానే మనం తెలుసుకున్నాం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పడి ముందుకెళ్తేనే మంచిది. అయితే మొత్తం మీద ఈ వారంలో మీరు లక్ష్మీదేవిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానానికి కూడాను అధిపతి అవ్వడము, ఇప్పుడు పంచమ స్థానంలో సంచారం చేయడం చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ పంచమాధిపతి అయినటువంటి శనితో సంచారం చేయడం అనేది జరిగింది. కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి తెలివితేటలు బాగా ఇనుమడించడము, ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధమైన విషయంలో కానీ లేదా సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి మీ సంతానానికి చక్కటి తెలివితేటలు, బుద్ధిశాలితనము, వివేకంతో వాళ్ళు అక్కడ వ్యవహరించడము, ఉద్యోగంలో ఉన్నతిని పొందడం కూడా సంభవించే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ద్వితీయ అధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు చతుర్థ స్థానంలో వ్యయాధిపతి అయినటువంటి సూర్యునితో కలిసి సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారండి. తత్ఫలితంగా మనకు కంటికి సంబంధమైనటువంటి అనారోగ్య హేతులు కానీ లేదా వోకల్ కార్డ్ గొంతుకు సంబంధించిన నొప్పి రావడం కానీ జరిగే అవకాశము మీ తల్లికి సంభవించే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే మీ ఇంట్లో ఉన్న ఇల్లాలకు కూడా ఇలాంటి అవకాశం కనబడుతుంది. చర స్థిరాస్తుల నందు మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి లాభదాయకంగాను, ఆ మంచి నిర్ణయాలు కానీ లేకపోతే అవి చెడ్డ నిర్ణయాలుగా పరిగణించబడితే నష్టం వచ్చే కూడా అవకాశం ఉంటుంది. అయితే 14వ తారీఖున సూర్యుడు వ్యయాధిపతి అయ్యి మీ పంచమ స్థానంలోకి సంచారం చేయడం వలన
మీ సంతానం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో అక్కడ వారు కొద్దిగా ధన నష్టాన్ని పొందే అవకాశం కూడా కనబడతా ఉంది. పైపెచ్చి వాళ్ళకి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాలుకు సంబంధమైన నొప్పి రావడం కానీ, కాలులో గాయాలు ఏర్పడము, కడుపుకి కుడి భాగంలో నొప్పి రావడానికి కూడాను అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానంలో కుజుడు సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. అది కూడా అష్టమాధిపతి కుజుడైనాడు. అందువల్ల విశేషించి కనిష్ట సోదరి మనుల యొక్క విషయంలో వారు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు చెప్పడంతో పాటు, మీకు ఏదైనా కానీ ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి అమౌంట్ రావాలనుకుంటే దానికి తగినటువంటి ఎవిడెన్స్ ని సరైన సమయంలో పొందుపరచడం అనేది చేయండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, షష్టమ స్థానంలో సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి సంచారము ఒక విధంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న కొంతమందికి, ఎవరైతే స్లేవరీ జాబ్ చేస్తుంటారో, బానిస జీవితాన్ని పొందుతుంటారో, ఒకరి దగ్గర కూలీ నాలి చేసుకున్నటువంటి వారికి మాత్రము కొద్ది కఠినతరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ వీరికి వివాహం అయి ఉంటే మాత్రము వాళ్ళ భార్య ద్వారా కీర్తి ప్రతిష్టలు రావడానికి, వారి ద్వారా వీరి యొక్క కుటుంబంలో ఏదో ఒక కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనే ఆలోచన, మీ భార్యకి సంబంధించినటువంటి తండ్రి సహాయ సహకారాలు చేయడం అనేది ఉంటుంది. ఎవరినైనా గమనించండి, ఎవరి జాతకంలోనైనా కానీ బృహస్పతి గాని 6వ స్థానంలో ఉంటే అతను బానిస జీవితాన్ని పొందుతూ ఉండి, తనకు భార్య వచ్చిన తర్వాత కీర్తి ప్రతిష్టలు పెరగడము, భార్య ద్వారా సంపాదన రావడము, భార్య కుటుంబం నుండి సహాయ సహకారాలు అంది ఒక కుబేర స్థానానికి వెళ్లే వారందరూ కూడాను ఇలాంటి అమరికను కలిగి ఉంటారని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెప్తాయి. అయితే ఇక్కడ ఈ వారంలో చూసినట్లయితే మీ యొక్క జాతకములో భాగ్యస్థానంలో రాహు సంచారం చాలా ఉత్తమమైన ఫలితాలని మీకు ఇవ్వబోతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, అలాగే స్త్రీ సాంగత్యాన్ని పొందే విషయంలో కానీ అనుకూలం ఉంటుంది. కానీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, తండ్రికి సంబంధించిన 2 వివాహాలు జరిగిన తండ్రులు ఉంటారు, అలాంటి వారి విషయంలో వచ్చినటువంటి స్త్రీల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ 9వ తారీఖును మాత్రం చాలా చక్కటి సౌఖ్యవంతమైన జీవితము, ఫ్రెండ్స్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేయడము, పిచ్చాపాటి చేయడము, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అయితే 10, 11వ తారీఖులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆవేశమే మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. మీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందికరమైన వార్తలు మాట్లాడటము, కొట్లాటలు జరగడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. 12, 13, 14వ తారీఖులో మాత్రము మీకు తెలియనటువంటి ఒక ఆందోళన, ధన కొరత ఏర్పడము, ఎవరో అప్పు బాధితులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడగడము, ఎప్పుడు తీసుకున్న అప్పుని తీర్చలేక వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిలో మీరు దాంకొని తిరగడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. 15వ తారీఖున మాత్రం చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితము, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నతి పొందే విధంగా కొన్ని సూచనలు మీకు కనబడతాయి. అంటే వెంటనే అభివృద్ధిలోకి రారు, కొన్ని సూచనలు మాత్రం మనకు కనబడడానికి అవకాశం కనబడుతూ ఉంది. అలాగా ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో చూసినట్లయితే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తదుపరి సంతాన విషయంలో వారి కోపాన్ని అర్థం చేసుకుని మీరు ప్రవర్తిస్తే మంచిది. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి 9వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. అదే సమయంలో మీకు 15వ తారీఖున అనుకూలంగా ఉంది. ఈ 2 రోజులు మాత్రం మీకు బెస్ట్ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి మీ యొక్క దాయాదులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త పడండి. లేకపోతే గొడవల్లో చిగులుకోవడానికి మీరు చెప్పిన మాట ఒకటి చెప్తే ఇతరులు అర్థం చేసుకునేది వేరయ్యి మిమ్మల్ని కూడా నిందించడం అనేది సంభవించే అవకాశం కూడా కనబడతా ఉంది. ఉద్యోగ రీత్యా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది అని కూడా చెప్పవచ్చు. మంచి రెస్ట్ తీసుకునే విధంగా వారికి ఉద్యోగ ఫలితాలు ఉంటాయి. అంటే ఏమిటంటే ఇంట్లో ఉండే వర్క్ చేసే విధంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో అధికంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో
తులా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానానికి కూడా అధిపతి అయ్యి తృతీయ స్థానంలో లాభాధిపతి అయినటువంటి సూర్యునితో కలిసి సంచారాన్ని కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా మీకు ఏదైనా అప్పు ద్వారా ఇబ్బందులు కలిగే విధంగా ఉంటే అప్పును తీర్చగలిగే మార్గము కనబడము, సౌఖ్యవంతమైన జీవితాన్ని ఈ విధంగా గ్రహస్థితుల వలన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. ఇరుగు పొరుగు యొక్క సహాయ సహకారాలు, అవకాశాలు కలిసి రావడము, ఉద్యోగం చేస్తున్న చోట కూడాను మీకు అనుకూలతను ప్రాప్తించడం అనేది జరుగుతుంది. 14వ తారీఖున సూర్యుడు మీ యొక్క రాశికి 4వ స్థానంలోకి వెళ్ళడము, అక్కడ వ్యయాధిపతి అయిన బుధునితో కలిసి సంచారం చేయడం అనేది జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఇంటికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ విషయంలో లేదా పాత ఇంటిని డెమాలిష్ చేసి కొత్తగా నిర్మాణం చేయాలనే ఆలోచనల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే సమయంలో తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయాన్ని కూడాను మీరు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే 4వ స్థానం అనేది సుఖస్థానం, తల్లి స్థానం, విద్యకు సంబంధించిన స్థానము. అలాంటి సందర్భంలో స్థిరాస్తులకు సంబంధించింది కాబట్టి వీటన్నిటిలో కూడాను ఏదో ఒక కొరత అనేది కనబడుతోంది ఈ వారంలోని చెప్పవచ్చు. పంచమ స్థానంలో షష్ఠమాధిపతి అయినటువంటి గురువు సంచారం అనేది కనబడుతుంది. కాబట్టి మీ పిల్లల విషయంలో లేదా సంతాన సంబంధమైనటువంటి విషయంలో బిడ్డలు కన్సీవ్ అయినప్పుడు పెళ్ళైన తర్వాత వారికి ఆరోగ్య సంబంధమైనటువంటి అంటే ఆ యొక్క శిశువుని సంరక్షించుకోవడానికి కావాల్సిన ఖర్చు పెట్టడము, లేదా సంతానానికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టడం కూడా అవకాశం ఉంటుంది. అదే సమయంలో వీరి ఉద్యోగం కొరకు ఎక్కడైనా కానీ ఒక పెద్ద వ్యక్తిని పట్టి రికమెండేషన్ ద్వారా ముందుకెళ్ళడానికి కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అష్టమ స్థానంలో రాహు సంచారం కొనసాగించడము, ద్వితీయ స్థానంలో కేతు సంచారం, ఇవి రెండు చూస్తే ఇక్కడ రాహుకి బలం అధికమవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. భార్య తరపున లేదా భర్త తరపున కుటుంబాలలో అనవసరమైనటువంటి గొడవలు, అపనిందలు, అంటే రాద్ధాంతం చేస్తారంటారు చూడండి, అలాంటి పరిస్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు నేను ఇలా చెప్తున్నా అంటే విశేషం సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఇప్పుడు కేతువుతో కలిసి మీ రాశికి ద్వితీయ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న గొడవల్ని ప్రేరేపించడం అనేది ఈ గ్రహము స్వతహాగా చేసే పని. కాబట్టి ఇందులో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. చంద్రుని యొక్క సంచారాన్ని చూసినట్లయితే ఈ వారంలో 9వ తారీఖున మంచి ఫలితాలు ఇవ్వడము, జాబ్ సంబంధమైనటువంటి విషయంలో మీకు అనుకూలత రావడము, లేదా సర్వీస్గా ఏదైనా మీరు ఒక నాటు వైద్యం చేస్తున్నారు, లేకపోతే ఒక హోమియోపతి లేదా ఆయుర్వేదం ఇలాంటి వాటిని, అలోపతి ఇలాంటివి సర్వీస్గా మీరు చేస్తున్నటువంటి వాటిలో మాత్రము మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేదా ఒక ట్యూషన్ చెప్తున్నారు, ఒక ట్యూటోరియల్ నడుపుతున్నారు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కనబడుతూ ఉంది. అదే సమయంలో 10, 11వ తేదీల్లో కూడాను కోపాన్ని తగ్గించుకోగలిగితే ఈ 2 రోజులు మీకు స్వర్గతుల్యమైనటువంటి సుఖశాంతులు లభించడానికి అవకాశం కనబడతాం. 12, 13, 14వ తారీఖులో మాత్రమే ఆరోగ్య సమస్యలు, దూర ప్రయాణాలు, జాప్యం చేసుకోవడము ఇలాంటివన్నీ ఏర్పడతాయి. అంటే ఏమిటి? ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబంలో రాబడి తగ్గుతుంది మెయిన్గా, ఇది మనం గమనించవచ్చు. 15వ తారీఖును చూసినట్లయితే మీరు ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉంటే మీ గురించి మీ పక్కన ఉన్న వాళ్ళే చెడ్డగా ప్రచారం చేయడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వారికి ఏ విషయాన్ని కానీ గుట్టు రట్టు చేయకూడదు. అంటే చూడండి, మన ఇంటి గుట్టు చెప్పకూడదు. మన విషయాలు మనం ఏమే చెప్పేసేది, మళ్ళీ వాళ్ళ సమయానికి ఆ విషయాన్ని గుర్తు చేసి మనల్ని 10 మందిలో అవమానించడం కూడా చేసే అవకాశం ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ సూచన ప్రమాణంగానే కనబడుతూ ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వారు చిత్తా నక్షత్రానికి చెందిన వారుగా ఉంటారు. వారు మాత్రం ఈ సందర్భంలో భార్య ద్వారా కానీ లేదా భర్త ద్వారా కానీ అనవసరమైనటువంటి మాటలు పడకుండా వారికి తగినట్టుగా ప్రవర్తిస్తే చాలు. స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ వారంలో ఇండైజెషన్ ప్రాబ్లంతో బాధపడడానికి
అదే పిత్త వాత సమస్యలు అంటారు చూడండి, పిత్త వాత కఫ సమస్యలు వీళ్ళని వెంటాడడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో ముందుగానే తగినట్టు జాగ్రత్తలు మన ఇంట్లో ఉన్న పెద్దల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్తే సమస్య కానీ ఉండదు. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో సంతాన దోషం అనేది కనబడుతుంది. వారు బయటికి వెళ్ళినప్పుడు వాహనాలని వెరీ ఫాస్ట్గా నడపడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ముందుగానే మనం హెచ్చరించి ముందుకు పంపితే కూడా మంచిదే. ఆ పోతాళ్లే వస్తాళ్లే అనుకుంటే మాత్రం కాదు, వారు ఖచ్చితంగా వాహనాన్ని ఖండం చేసుకుని చేయడానికి అవకాశం ఉంటుంది. వెరీ ఫాస్ట్ డ్రైవింగ్ అనేది కనబడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. మెయిన్గా ఇక్కడ ఈ యొక్క థ్రోట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇందులో జాగ్రత్త పడండి. లక్ష్మీ నరసింహస్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు వృశ్చిక రాశిలోనే సంచరించడము జరుగుతోంది. ఇక్కడ ఒకటి పాజిటివ్. అయితే కేతుతో సంచారాన్ని కొనసాగించడం వల్ల అన్ని విషయాలు లిటిగేషన్, ఏ పని చేయాలన్నా కానీ ఎవరో ఒకరు తెలియనటువంటి వాళ్ళైనా కానీ కొర్రివేయడము, అప్పుల బాధలు పెంచడము, తర్వాత ఏదైనా లోన్కి వెళ్తే అక్కడ శాంక్షన్ కాకపోవడము, నెక్ ఆఫ్ ది మూమెంట్ వరకు వచ్చి లాస్ట్లో ఏదో ఒక ఎవిడెంట్ లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ అయిపోవడము, ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి. మీ పట్ల కావాలనే వాంటెడ్గా శత్రువులు అటాక్ చేయడం కూడా సంభవించే అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే ఆరోగ్యం మాత్రము ఒక విధంగా కుదుట పడుతుంది, నయమవుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ ద్వితీయ స్థానంలో మీకు దశమాధిపతి అయినటువంటి సూర్యుడి సంచారం కొనసాగుతుంది. అదేవిధంగా వ్యయాధిపతి కూడా ఉన్నారు. దశమ వ్యయాధిపతులు కలిసినప్పుడు మెయిన్గా మనం వృత్తి చేస్తున్న చోట వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏదో చట్టబద్ధమైనటువంటి సమస్యలు రాబోతున్నాయి, మన రాబడి తగ్గబోతుందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అలాంటి సమస్యలు వస్తాయో మనకు రావాల్సిన ఇంక్రిమెంట్ కట్ అయిపోవడం కానీ లేదా చేతికి వచ్చినటువంటి డబ్బు తిరిగి నష్టపోవడం కానీ సంభవించే అవకాశం ఉంటుంది. అయితే 14వ తారీఖున మాత్రం సూర్యుడు, అంటే ఇక్కడ దశమాధిపతి అయినటువంటి సూర్యుడు మీ రాశికి తృతీయ స్థానంలోకి వెళ్ళడము, అక్కడ లాభాధిపతి అయినటువంటి బుధునితో కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి కొద్దిగా పాజిటివ్ కనబడుతుంది. ఇది చెప్పుకోదగ్గ ఫలితాలు ఇస్తాయి. అంటే కొన్ని అవకాశాలు మీ ప్రయత్నం మూలకంగా ప్రాప్తిస్తాయి. అందువలన ఇలాంటి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. పంచమాధిపతి ఇప్పుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి మెయిన్గా మీకు ఇంతవరకు వస్తున్నటువంటి బాడుగుల విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక వస్తువుని రెంట్కి ఇచ్చుంటారు, లేకపోతే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే కొన్ని మిషన్స్ని వాటిని కూడా ఇప్పుడు రెంట్కి ఇస్తుంటారు, కొన్ని వస్తువుల్ని రెంట్కి ఇస్తుంటారు. వాటిలో లాభాలు కొద్ది తగ్గుతాయి, ఇంకేం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు గృహ నిర్మాణాన్ని ప్రారంభించుంటారు, దానికి తగిన సమయంలో ధనం అందకపోవడం అనేది సంభవిస్తుంది. తల్లి నుండి మీరు కానీ సహాయం కోరితే ఆమె ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఇందు మూలంగా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. సమసప్తమ స్థానంలో రాహు సంచారం అనేది ఉండడం వల్ల చేతిలో డబ్బులు ఉంటాయి, కానీ ఆ డబ్బులు అనవసరంగా దేనికో దాన్ని ఖర్చు పెట్టాలన్నటువంటి ఈ మెదడులో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఊరికా ఉంటే ఊరా పేరు అన్నట్టుగా దాంట్లో ఎత్తుకుపోయి ఇన్వెస్ట్ చేస్తామా, దీంట్లో పెడతామని నష్టపోయే అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఇందులో మాత్రం జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ విశేషించి మీకు 9వ తారీఖున సంతానం సంబంధమైన విషయంలో వారు బయటికి వెళ్తే శత్రువుల్ని ఏర్పాటు చేసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. వారికి ముందుగానే చెప్పండి, అనవసరంగా పదజాలాలని ఇంట్లో మాట్లాడినట్టుగా బయట మాట్లాడొద్దండి అని చెప్పి పంపించండి. ఇంట్లో వాళ్ళైతే అడ్జస్ట్ అవుతారు, బయట అదే ఆవేశంతో మాట్లాడితే ఒక దెబ్బ కొట్టి పంపిస్తారు. ఇట్లాంటివి కూడా సంభవించే అవకాశం ఉంటుంది. 10, 11వ తారీఖులనైతే మీకు జాబు పరంగా చాలా అనుకూలంగా ఉంది. లోన్ శాంక్షన్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంత ముందే కానీ మీరు అప్లై చేస్తుంటే శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది. చాలా అనుకూలత ప్రాప్తిస్తుందని చెప్పవచ్చు. అలాగే 12, 13, 14వ తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితము. స్త్రీలు మిమ్మల్ని ఎవరైతే వద్దని నిరాకరించుంటారో, మిమ్మల్ని దగ్గర కూడా చేర్చకూడదు అనుకుంటారో వాళ్ళ దగ్గర నుండి ఒక మెసేజ్ రావడం వస్తుంది. అలాగే పురుషులు వద్దనుకొని మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంటారు, వారి దగ్గర నుండి ఒక మెసేజ్ వస్తుంది, హాయ్ అని. అప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకోగలిగితే సఖ్యత అనేది ఏర్పడి ఆ తర్వాత మీ యొక్క మింగిల్మెంట్ అనేది కనబడుతుంది. ముఖ్యంగా మీకు 15వ తారీఖు కొద్దిగా బ్యాడ్గా ఉంది. ఏం బ్యాడ్ అంటే
మీరు ఎక్కడైనా కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు ముందుగా చెప్పకూడదు వాళ్ళకి. ఎవరికి చెప్పకుండా వెళ్ళి వస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అయిపోయి ఇంటికి వస్తారు. లేదా ఒక అమౌంట్ని ఎవరైనా ఇస్తారు అంటే అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అతను ఇచ్చిన తర్వాత మన ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి. ముందుగానే చెప్పినాం అనుకోండి, మీకు రావాల్సిన డబ్బు అతను రేపిస్తాను రాండి అని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఇది మీరు గమనించవచ్చు, అనుభవపూర్వకంగా కూడా మీకు తెలుస్తుంది. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతానానికి దుందుడుకుతనం అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త పడమని చెప్పండి. అలాగే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో తన యొక్క కుటుంబానికి ఇరుగు పొరుగుగా ఉన్నటువంటి వారే మీకు పెద్ద చేటును కలిగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అలా చేసింది మీకు లాభాన్ని కలిగిస్తుంది వచ్చే రోజుల్లో అని కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 10, 11, 12, 13, 14వ తారీఖులు మాత్రం అద్భుతంగా ఉంది. ఈ 4 రోజులు ఉపయోగించుకొని, 5 రోజులు ఉపయోగించుకొని సక్సెస్ ని మీరు పొందవచ్చు అని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద ఈ వారంలో మీరు అధిక పక్షంలో దుర్గామాతను ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ధనుసు రాశికి చెందినటువంటి వారికి ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు చతుర్థ స్థానానికి కూడా అధిపతి అయ్యి తృతీయ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడే ఒక ఏప్రిల్ 2022 వరకు ఉంటారు, 13వ తారీఖు వరకు ఉంటారు. అయితే ఆ గురువు ఏం చేస్తారంటే నక్షత్రాలను చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఫలితాలు తెలుసుకుంటా ఉంటాం. అయితే ఇప్పుడు మీకు ఇచ్చే ఫలితం ఏమిటంటే మీకు మంచి వాగ్దాటిని ఇవ్వడం జరుగుతుంది. ఈ వారంలో మీరు ఏది మాట్లాడినా మీ మాటకు తిరుగులేదని కూడా చెప్పొచ్చు. అదే సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగించడం కూడా జరుగుతుంది. ఇన్నాళ్ళు దూరంగా ఉండి మీరు సంపాదన చేస్తా ఉన్నారు, ఇప్పుడు దగ్గరుండి వారిని చూసుకోవడము, తల్లిని ఆదరించడం కూడా జరగబోతుంది. ఇందులో సందేహం అయితే లేదు. ముఖ్యంగా దశమాధిపతి అయినటువంటి బుధుడు మీ యొక్క ధనాన్నిచ్చే స్థానమైన 2లో ఉండడం జరుగుతుంది శనితో కలిసి. అక్కడికి మీ జన్మరాశిలో ఉన్నటువంటి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు కూడాను 14వ తారీఖున వస్తారు. ఆ సందర్భంలో మీకు ధనానికి కొదువు లేకుండా ఆ 14వ తారీఖు నుంచి మీ చేతి నిండా డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది. తండ్రి కూడాను మీకు సహకరిస్తారు. ఒకవేళ తండ్రి లేరండి మాకంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ ఉన్నటువంటి బాస్, యజమాని మీకు సహాయ సహకారాలు అందించడం అనేది ఉంటుంది. జన్మరాశిలోనే శుక్రుడు, సూర్యుడు సంచరిస్తూ ఉంటారు. ఎంతవరకు అంటే 13వ తారీఖు వరకు కంప్లీట్గా సూర్యుడు అక్కడే ఉంటారు. ఆ తర్వాత శుక్రుడు అక్కడే ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యతలో చాలా థిక్నెస్ ఏర్పడుతుంది. ఒకరినొకరు వదిలి వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఉండడము, ప్రేమానురాగాలని ఎక్కువ చేసుకోవడం కూడా ఉంటుంది. అది ఒక పాజిటివ్గా చెప్పొచ్చు. నెగిటివ్ ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో ఎవరైతే స్త్రీలు ఉంటారో వారికి సంతాన దోషం అనేది వెంటాడుతాను. కన్సీవ్ అయినటువంటి బిడ్డలు చక్కగా వాళ్ళని సంరక్షించుకుంటూ శిశు సంరక్షణ చేసుకుని దానికి తగినటువంటి సమయంలో డాక్టర్ల యొక్క సలహాలు పాటిస్తూ మందులు మాకులు తినాలి. దానివలన రక్షణ అనేది కలుగుతుంది. తదుపరి రాహు యొక్క సంచారము 6వ స్థానంలో ఉంది. అలా వ్యయ స్థానంలో కుజుడు ఉన్నారు, వ్యయ స్థానంలో కుజుడు ఉన్నారు, కేతు కూడా ఉన్నారు. కుజుడు పంచమాధిపతి అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పంచమాధిపతి వ్యయ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే, పంచమాధిపతి అంటే ఎవరంటే సంతానము, ముఖ్యంగా మీ యొక్క కరికులం యాక్టివిటీస్, మీ యొక్క గోల్, వీటన్నిటిలో కూడా అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. రాహు 6వ స్థానంలో ఉంటే ఏమిటంటే అధికమైన ఆశను పుట్టించడము, జాబ్ చేసే చోటే కొద్ది కక్కుర్తి పడి కమిషన్ల కోసం ప్రయత్నించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే విధంగా కూడా రాహు ప్రవర్తిస్తాడు. దాన్ని మనం కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్తే కూడా మంచిదే. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. 9వ తారీఖున తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. వాహనాలని అధిక వేగంగా నడపడం వల్ల
ఉన్న పలంగా కొన్ని రిపేర్స్ రావడానికి అవకాశం కనబడతా ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. షేర్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. 10, 11వ తారీఖులో సంతానానికి అధికమైనటువంటి ఖర్చు, తత్ఫలితంగా కుటుంబంలో ఇరిటేషను, ఎప్పుడు చూసినా డబ్బు 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 అని అడుగుతామని యజమాని ఆ యజమానురాలను అడగడం, వీళ్ళ మధ్యలో గొడవలు రావడం కూడా సంభవించే అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. అదే సమయంలో ఈ వారంలో చూసినట్లయితే విశేషించి 12, 13, 14 తారీఖులు మాత్రం అద్భుతంగా ఉంది. తల్లి ఆచరణ చేయాలి అంటే తల్లి యొక్క మాటల్ని ఆచరిస్తూ కానీ ముందుకెళ్లడము, ఆ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఎవరైతే ఆ ఇంటికి యజమానిగా ఉండి 4-5 ఇండ్లకి యజమానిగా గృహాలు నిర్మాణం చేసి బాడుగను పొందుతుంటారో వారి యొక్క మాటలను కానీ చక్కగా వింటే కుటుంబంలో సఖ్యతతో పాటు సౌఖ్యమైనటువంటి శాంతి ఏర్పడుతుంది అనడంలో సందేహమే లేదు. 12, 13, 14 తారీఖులు. మరి 15వ తారీఖు ఎలా ఉంటుందంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి సహపంక్తి భోజనాన్ని చేయడము, అందరూ కూడాను వారి యొక్క బాధల్ని కానీ సంతోషాలని పంచుకుని ఉల్లాసభరితంగా గడపడం కూడాను పండగ వాతావరణం అనేది కనబడుతుంది 15వ తారీఖున ధనుసు రాశి వారికి అని కూడా చెప్పవచ్చు. అయితే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఈ వారంలో సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వారు ఖర్చు పెట్టేది మీకు చెప్పి ఖర్చు పెట్టమని చేయండి. వారి చేతి నిండా డబ్బు ఇచ్చి మీ ఇష్టమని మాత్రం చెప్తే అది అడ్డదారిలోకి వెళ్ళడము, అపకీర్తిని తేవడం కూడా జరిగే అవకాశం కనబడతా ఉంది. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీదేవులుగా కనబడడం ఉంటుంది. చాలా అలంకారపరంగా వారిని మీరు ఏడిపించకుండా వారికి కావలసినటువంటి చిన్న చిన్ని వస్తువులు వాళ్ళు అడుగుతారు. గాజులు కొనిమని, లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ వాళ్ళ చందాలని పెంపొందించి చూసుకోవడానికి కానీ, లేదా 10 మందిలోకి వెళ్ళినప్పుడు చక్కగా ఉండాలని అడుగుతారు. అవి మీరు కాదనకుండా కొనివ్వండి. ఇంట్లో లక్ష్మీ కళాంశాలు నిండుగా వర్ధిల్తాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు ధన ఆదాయాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో కంటికి సంబంధమైనటువంటి అనారోగ్యం ఉన్న వారు మాత్రం జాగ్రత్త పడితే మంచిది. అయితే వనదుర్గాదేవిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మకర రాశికి చెందినటువంటి వారికి మకర రాశ్యాధిపతి అయిన శని భాగ్యాధిపతి అయినటువంటి బుధునితో కలిసి జన్మరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. తత్ఫలితంగా మీకు చాలా యోగవంతమైనటువంటి జీవితము ఈ వారంలో ప్రాప్తించబోతుంది. అయితే ఒక చిన్న విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. అదేమిటంటే అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు 14వ తారీఖు నుంచి మీ జన్మరాశిలోకి రాబోతున్నారు. అక్కడ చిన్న చిన్న ప్రమాదాలు రావడానికి కానీ, లేదా అనవసరమైన అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఈవెంట్స్ సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఏ స్థానంలో నుంచి మీ రాశిలోకి ట్రాన్సిట్ చేయబోతున్నారు, గోచారం చేయబోతున్నారు. అక్కడ మాత్రం మీరు జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు మీ యొక్క ధనస్థానంలోనే ఉన్నారు, తృతీయాధిపతి కూడా అయినారు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికో ఒకరికి వివాహమై కూడాను అది సఫలీకృతం కాకుండా ఇబ్బందులు కలిగి విడాకులు తీసుకొని రెండో వివాహానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనల్ని ప్రేరేపించడం జరుగుతుంది. అయితే అందరి మకర రాశి మకర లగ్నం కుటుంబాల్లో జరుగుతుంటే కాదు, వారి వ్యక్తిగత జాతకాన్ని ఇక్కడ పరిశీలించాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. అలాగే వారి యొక్క కుటుంబంలో పిల్లనిచ్చినటువంటి మామతో కొన్ని వ్యవహారాలు నడవడం, కోర్టు సంబంధమైన గొడవలు రావడం, ఇట్లాంటివి కూడా రావడానికి అవకాశం అయితే ఉంది. అలాంటి వారు జాగ్రత్త పడాలని చెప్తున్నాను, అందరికి గురించి కాదు. ధనానికి అయితే కొదు ఉండదు. ఆ వచ్చిన ధనము అనవసరమైన దారిలో ఖర్చు అయిపోతూ కూడా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. ఇక్కడ మకర రాశికి పంచమ స్థానంలో రాహు సంచారము, లాభస్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉంది. తత్ఫలితంగా కుటుంబంలో మీ యొక్క తల్లి సంబంధిత తల్లి కుటుంబ పరంపరలో ఉల్లాసవంతమైనటువంటి జీవితం కనబడుతుంది. అక్కడ నుంచి మంచి సంఘటనలు జరుగుతాయి.
మిమ్మల్ని ఆహ్వానించడం కూడా జరుగుతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో కలిసి లాభస్థానంలో ఉన్నారు కదా, ఏమైనా మంచి ఫలితాలు ఇస్తారంటే గృహ నిర్మాణ సంబంధమైన విషయాల్లో కొన్ని నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ఏమిటంటే గృహ సంబంధమైన విషయంలో మీరు కట్టినటువంటి గృహాలు కొద్దిగా ఎంక్రోచ్మెంట్కి గురయ్యి కొద్దిగా వేరే వాళ్ళ ఆక్రమణలోకి వెళ్ళినప్పుడు అది కోర్టు తగాదాలో ఉంటే అది సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇది పాజిటివ్గా చెప్పొచ్చు. అలాగే ఈ వారంలో చూసినట్లయితే వ్యయ స్థానంలో శుక్రుడు 13వ తారీఖు వరకు సూర్యుడు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. అష్టమ స్థానాధిపతి అంటే భాగ్యాధిపతి, ముఖ్యంగా దశమాధిపతి మరియు అష్టమాధిపతి కలిసి మీ యొక్క వ్యయ స్థానంలో సంచారం చేయడం జరిగింది. కాబట్టి వైద్య సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారి కావచ్చు, అలాగే జ్యోతిష్యం చెప్తున్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అంతా చాలా ధనం రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అది సక్రమైన మార్గంలో సంపాదించుకుంటేనే మంచి ఫలితం, లేకపోతే తదుపరి కాలంలో కర్మను అనుభవించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ఎవరికైనా తెలిసిన విషయమే. అయితే ఈ వారంలో 9వ తారీఖును చూసినట్లయితే చాలా అనుకూలంగా ఉంది. అన్ని కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కనిష్ట సోదరిమణుల యొక్క సలహాలు మీకు అందుతాయి. వారి ఆదరణ కూడా ఉంటుంది. థిక్ ఫ్రెండ్ కూడా మీకు అనుకూలించడం జరుగుతుంది. అయితే 10, 11వ తారీఖులో మాత్రం తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. ముఖ్యంగా హార్ట్ సంబంధమైన విషయంలో కావచ్చు, ఎన్నుపూస సంబంధమైన నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. వాహనాల విషయంలో కూడా జాగ్రత్త పడాలి. వాహనాలకి అధిక రిపేర్లు, మధ్యలోకి వెళ్ళి నిలిచిపోవడం, వాహనం మొరాయించడం జరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇది ముందుగానే మనం చెక్ చేసుకుంటే మంచిదని చెప్తున్నాను. అలాగే 12, 13, 14వ తారీఖుల్లో పిల్లల్లో అధికమైనటువంటి అత్యాశ కలగడము, ఎవరో జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు, వాళ్ళు బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతున్నారు అన్న ఉద్దేశంలో మా కుటుంబంలో కూడా అందరూ అలాగే ఉండాలనేసి ఫీల్ అయ్యి కొన్ని తప్పుదారుల్లో ప్రయాణం చేయడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. అందుకని మన కుటుంబం యొక్క పరిస్థితుల్ని క్షణం క్షణం వాళ్ళకి తెలియజేస్తూ రావాలి. సినిమాలలోనో టీవీల్లో చూసినట్టుగా ఒక గంటకి ఒక్కొక్క డ్రెస్ మార్చాలని మాత్రం ఆలోచన ఈ సమయంలో పిల్లలకు కలుగుతుంది. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదే సమయంలో వారు ఏదైతే వారి యొక్క ఎయిమ్ ఉంటుందో ఆ ఎయిమ్లో కూడా కొన్ని లోట్లు, తర్వాత వచ్చి కుంచుకుపోవడము, మనసులో ఆ దృఢమైన సంకల్పం లేకపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడండి. అయితే 15వ తారీఖు మాత్రం చాలా అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కావచ్చు, లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో ఒక సర్వీస్ మైండ్తో చేస్తున్నటువంటి వారందరికీ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కనబడుతుంది. సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కానీ, మీడియా రిలేటెడ్గా వర్క్ చేస్తున్న జర్నలిస్టులుగా ఉన్నటువంటి వారికి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి అనడంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ విశేషించి ధనిష్ట నక్షత్రానికి చెందిన మకర రాశిలో ఉన్నారు కాబట్టి మనము ఉత్తరాషాఢ నుండి మొదలు పెడదాం. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొన్ని ఖర్చులు మాత్రం ఎదురు చూస్తుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అతిగా మత్తు పానీయాలకి మీరు అవకాశం ఇవ్వకూడదు. దానివల్ల నష్టాన్ని పొందుతారు, అవమానాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. మెయిన్గా మీరు చేస్తున్న జాబ్లోనే మీకు చెడ్డ పేరు వస్తుంది. శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తుంటారో లేదా కుటుంబంలో ఒక పెత్తనాన్ని కొనసాగిస్తుంటారో వారికి మంచి గౌరవం లభించబోతుంది ఈ వారంలో అని చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. తండ్రి యొక్క అనుకూలత కనబడుతుంది. తండ్రితోనే మీరు ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం కూడా కనబడుతుంది. ఇన్నాళ్ళు తండ్రిని దూరంగా పెట్టడము లేదా అతని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేనటువంటి బిడ్డలందరూ కూడా గుర్తించడం అనేది కనబడుతున్నలో సందేహమే లేదు. ఈ వారంలో ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని అష్టమాధిపతితో కలుసుకొని
వ్యయ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడికి 14వ తారీఖున సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు 11వ స్థానంలో నుంచి 12వ స్థానమైన మీ యొక్క వ్యయ స్థానంలోకి రాబోతున్నారు. అప్పుడు అక్కడ శని, బుధుడు, సూర్యుడు మూడు గ్రహాలు కలుస్తాయి. ఈ 3 గ్రహాలు కూడాను చాలా బలమైన గ్రహాలే. ఎక్కువగా వ్యయాన్ని ఇవ్వడానికి, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గా వైద్య ఖర్చులు ఇవ్వడానికి వీళ్ళు ఎక్కువగా దోహదం చేస్తారని కూడా చెప్పవచ్చు. అల్పాయుష సంబంధమైన దోషాలని అందించడంలో మొదటుంటారు బుధుడు. ఆయన ఇప్పుడు అష్టమాధిపతి అవ్వడం జరిగింది. అయితే ఎవరికి ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది అంటే మన కుటుంబంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కానీ, అలాగే మిమ్మల్ని నమ్మి వాళ్ళ తల్లిదండ్రులను వదిలి మీతో సహజీవనాన్ని పొందుతున్న మీ భాగస్వామికి ఇలాంటి అవకాశం కనబడే ఉంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి. అయినా పర్వాలేదు, ఎందుకంటే జన్మరాశిలోనే గురువు ఉండడం వల్ల కోటి దోషములైనా తొలగిస్తుందని చెప్తుంది సాంప్రదాయ జ్యోతిష్యం. కాబట్టి దాన్ని పూర్తిగా విశ్వసిస్తే కొన్ని దోషాలు మాత్రం తొలగడానికి అవకాశం ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి ఇప్పుడు మీ యొక్క సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిసి సంచారం చేయడం చాలా యోగవంతంగా ఉంది. కుటుంబంలో తండ్రికి ఆదరణ, ఆయన పనిచేసే చోట ఉన్నత అధికారుల యొక్క మన్నన, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామి వ్యాపారాలు చేసే చోట మంచి లాభాలు ప్రాప్తించే అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే ఈ సందర్భంలో రాహుని గురించి మనం చర్చించాలి. రాహు కేంద్ర స్థానంలో ఉన్నారు, చతుర్థ స్థానంలో. దశమ కేంద్ర స్థానంలో కేతు ఉన్నారు. కేంద్ర స్థానాల్లో రాహుకేతులు సంచరించేటప్పుడు ఒక విధంగా 50% మంచిగా చేస్తారని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. కాబట్టి మీకు సుఖస్థానంలో రాహు ఉన్నప్పటికీ అధికమైన ఆశలకు వెళ్లకుండా మీకు ఉన్న దాంట్లో సర్దుకుపోయే తత్వం కానీ ఉంటే సంతోషకరంగా ఇంట్లో వండుకొని సంపాదన కొనసాగించవచ్చు. బయటికి వెళ్ళి 10 చోట్ల బ్రాంచీలు పెట్టి సంపాదించాల్సిన అవసరం లేదు. ఒక చోట వండుకొనే మీరు జీవితాన్ని కొనసాగించవచ్చు. హ్యాపీయెస్ట్ లైఫ్ అంటే ఇక్కడ ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. లేనిపోని వాటికి వెళ్తే మాత్రం రాహు ఒప్పుకోడు. నేను తీసుకెళ్లి 10 అంతస్తుల మిద్ది నుండి కిందతో వేస్తాడు. ఇది చేసేది రాహు 4వ స్థానంలో ఉంటే. కేతు 10వ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అయినటువంటి కుజుంతో కలిసి సంచారం చేస్తున్నారు. అప్పుడు ఎక్కడ మీకు ఇబ్బంది వస్తుందంటే మీరు రాస్తున్నటువంటి చిట్టాలు, మీరు రాస్తున్నటువంటి డాక్యుమెంటేషన్, మీరు ఇస్తున్న డ్రాఫ్ట్, ఇలాంటి విషయంలో ఏదైనా కానీ చిన్న పొరపాటు చేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి నట్టేట ముంచేస్తాడు కేతు. ఎందుకంటే ఆయన పని అది లిటికేషన్ పెట్టేయడం. ఎక్కడ? వృత్తి స్థానంలో, ప్రొఫెషన్ స్థానంలో. మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తారో ఆ డిపార్ట్మెంట్ లో ఆ పని చేయడానికి అవకాశం కనబడతాం. ఇవన్నీ కూడాను జాగ్రత్తగా మనము విశ్లేషణ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా కానీ ముందుగానే కానీ మన ప్లాన్స్ కానీ వేసుకోగలిగితే ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుండి మనం తప్పించుకునే అవకాశం ఉంటుందని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. అయితే ఈ సందర్భంలో మీకు 9వ తారీఖున కుటుంబానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఖర్చులు మిమ్మల్ని బాధ్యతగా తీసుకోమని కోరుతాయి. అప్పుడు మీరు చేయాల్సింది, ఎందుకంటే కుటుంబం సంతోషంగా ఉంటేనే మీరు ఒక ఆఫీస్కి వెళ్ళినా కానీ అక్కడ సంతోషంగా మీ వర్క్ని కంప్లీట్ చేయగలరు. కాబట్టి అదే 10, 11వ తారీఖుల్లో చాలా ఉల్లాసభరితంగా కుటుంబం మీకు సహకరించడము, అంతేకాకుండా వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేసే చోట అక్కడ ఉన్నటువంటి మీరు నీతి నిజాయితీగా ప్రవర్తించడం వల్ల మీకు మంచి అప్లాజ్ రావడం కూడా జరుగుతుంది. అదే సమయంలో విశేషంగా చెప్పాలంటే 12, 13, 14వ తారీఖులు ఈ 3 రోజులు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ కుటుంబం సభ్యుల మధ్యలే మనస్పర్ధలు ఫామ్ అవడానికి ఇక్కడ రాహువు మరియు అక్కడి చంద్రుడు రావడం జరిగి అత్యాశను ప్రేరేపించడం జరుగుతుంది. అందువల్ల కొన్ని పొరపాట్లు మీ చేత చేయించడం కూడా ఉంటుంది. అయితే 15వ తారీఖున సంతానము విషయంలో మీరు జాగ్రత్త పడాలి. సంతానం కానీ లేదా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో అక్కడ మీరు నిర్ణయించుకున్నటువంటి ఒక గోల్ అనేది ఉంటుంది, ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. దాంట్లో ఎక్కువగా మీ గురించి చెడ్డగా ప్రచురించడానికి వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉంటే కూడా మంచిదే.
అయితే ఇక్కడ ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చిన్న చిన్న ప్రమాదాలు వాటిల్లో అవకాశం ఉంది. అయితే మనం ఆ ప్రమాదాల జోలికి వెళ్తేనే కదా అవి మనల్ని అటాక్ చేస్తాయి. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇది మనకు అవసరం లేదు మనసు చెప్తుంటుంది, సిక్స్త్ సెన్స్, దాని ప్రకారం ప్రవర్తిస్తే మంచిది. అదేవిధంగా శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి గృహ విషయంలో కానీ, వాహన విషయంలో కానీ, అలాగే ఆస్తిపాస్తుల విషయంలో కానీ, చట్ట సంబంధమైన ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కానీ ముందుకెళ్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క ఉదార స్వభావాన్ని మెచ్చినటువంటి మీ మిత్రులు తీసుకున్నటువంటి ధనాన్ని మీదకి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ సందర్భంలో మీరు ఈ వారం అంతా కాలభైరవుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీనరాశికి చెందినటువంటి వారికి మీనరాశ్యాధిపతి అయినటువంటి గురువు ఇప్పుడు వ్యయ స్థానంలో సంచారం చేయడము, అది కూడా దశమ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మీకు నేను చెప్పే సూచన ఏమై ఉంటుందంటే మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారం అంతా కూడా అని చెప్పాలి. ఎందుకంటే మీకు ఖర్చులు అధికంగా ఉన్నప్పుడు రాబడి కూడా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. రాబడి తక్కువయ్యి అధిక ఖర్చులు కానీ ఉన్నాయనుకోండి, అప్పు పాలు అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ధనానికి అధిపతి అయినటువంటి గురువు వ్యయ స్థానంలో ఉండగా మీ ధనస్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు మీ రాశికి భాగ్యస్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ ఏర్పడినప్పుడు తప్పనిసరిగా మీకు భాగ్యాలే ప్రాప్తిస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే అది ధర్మపరంగా ధర్మ చింతనను కలిగి కానీ మీరు కానీ ప్రవర్తిస్తే అందులో కూడాను మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో కేతు సంచారము అనేది ఒక విధంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ ఈ సందర్భంలో మీరు గమనించగలిగితే కేతుకి మరియు రాహుకి మధ్యలో 15వ తారీఖు వరకు ఏ గ్రహాలు కూడాను సవ్యమైనటువంటి దిశలో కనబడవు. అంటే వీరికి కాలసర్ప దోషం అనేది కనబడుతూ ఉంది 14వ తారీఖు వరకు. తత్ఫలితంగా మీరు ఏ పనిలో కానీ ముందుకెళ్ళినా ఒక యజమాని పండగ నిమిత్తము మా ఇంట్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, కొద్దిగా డబ్బులు ఇవ్వమని అడిగితే మళ్ళీ చూద్దాంలే అనేది చెప్పడమే జరుగుతుంది. కానీ వెంటనే అడిగిన వెంటనే తరవుగా మీకు ఇచ్చేయడం అనేది ఉండదు. అప్పుడు మీరు మనసు కొద్దిగా బాధపడుతుంది. ఆ తదుపరి కాలంలో అది సర్దుకుపోతుంది అనడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశికి ఇక్కడ దశమ కేంద్ర స్థానంలో చూసినట్లయితే ముఖ్యంగా అష్టమాధిపతి సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే షష్ఠమాధిపతితో కలిసి అంటే 6, 8 భావాలు 10వ భావంతో కనెక్ట్ అయినాయి. 6, 8, 10 ఇలాంటి కనెక్టివిటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ సందర్భంలో విశేషించి ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క నోటి ద్వారా సంపాదన కొనసాగిస్తుంటారో, జ్యోతిష్యం చెప్తుంటారో, గురి చెప్తుంటారో వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో వృత్తి వ్యాపారాలు చేసే చోట కొన్ని గొడవలు రావడానికి కూడాను అవకాశాన్ని కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ 11వ స్థానంలోకి సూర్యుడు అంటే 6వ భావాధిపతి 14వ తారీఖు రావడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ మీ రాశికి సప్తమాధిపతి ఉండడం అనేది ఉంది. అంటే సప్తమాధిపతి, షష్ఠమాధిపతి, అలాగే మీ రాశికి లాభాధిపతి శని కూర్చొని ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా 6, 7, 10 కాంబినేషన్ కలిగింది. కాబట్టి మీరు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అధికమైన ఆదాయాలు, ఫాస్ట్ ఫుడ్ రన్ చేస్తుంటారు, ఆ తర్వాత వచ్చి క్యాటరింగ్ రన్ చేస్తుంటారు, వీరందరికీ కూడా అధిక ఆదాయాలు, లాభాలు రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనబడతా ఉంది. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎక్కువగా డబ్బుకు సంబంధమైన కొదవ అనేది ఏర్పడదు. డబ్బు మాత్రం ధారాళంగా ఉంటుంది. అయితే 9వ తారీఖు మాత్రం మీ కుటుంబంలో చాలా ఆహ్లాదభరితమైనటువంటి ఉల్లాసభరితమైన జీవితం అనేది కనబడుతుంది అనడంలో సందేహమే లేదు. అలాగే విశేషించి ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో చూసినట్లయితే 9వ తారీఖున
అలాగే 12, 13, 14వ తారీఖులు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు ఏది ప్రయత్నించినా కానీ సక్సెస్ అనేది చెప్పొచ్చు ఈ వారంలో. అయితే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారు ఎలా ఉంటారు ఈ వారంలో అంటే, వీరికి నేను ఇంతకు ముందే చెప్పాను, నీటి సంబంధమైన గండాల నుండి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ముక్కు దెబ్బడు అంటారు దీన్ని తెలుగులో, అలాగే ఈ రొమ్ము సంబంధమైనటువంటి ఊపిరితిత్తు సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళకి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వీళ్ళేం చేయాలంటే వనదుర్గాదేవిని అధికంగా ఆరాధన చేయగలిగితే మీనరాశికి మీన లగ్నానికి చెందిన వారికి ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు గమనార్హం. అయితే ఇంతవరకు మీరు విన్నటువంటి ఈ యొక్క వారరాశి ఫలాలు జనరల్ ప్రెడిక్షన్ మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేస్తే పూర్తి వివరణ అనేది వస్తుంది. మరొక వారం వారరాశి ఫలాలతో కలవడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.